ఎవరైనా ఒకరికి ఈ కుటుంబంలో ఇద్దరు ధ్యానులైతే ఇలా ఉంటుంది ఆ కుటుంబం యొక్క ఆనందం. ఎక్కడికి వెళ్ళినా తోడుగా తోడు యోగులు. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానులందరికీ నమస్కారం. ధ్యాన గురువు అయిన సుబ్బారావు గారికి శతకోటి వందనాలు. జగద్గురు పత్రిజీ పితామహుడు పాదాభివందనాలు. మన అన్నదాన ప్రభు అయిన ప్రభాకర్కు శతకోటి వందనాలు. ఇక్కడ నేను రావాలి అనుకుంటూనే ఉంటాను. ఎప్పుడొచ్చినా 2 రోజుల కంటే ఎక్కువ ఉండు. ఈసారి మాత్రము పోయిన శుక్రవారం వచ్చాను. ఈ శుక్రవారం అయింది. ఈ మధ్యలో మౌన ధ్యానులందరినీ చూస్తున్నాను. నేనైతే మౌన ధ్యానంలో లేను. సార్ను చూస్తుంటాను, వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను. సారు పిల్లల కోడిలాగా అందరినీ పిలుచుకొస్తూ ఉంటాడు. సారు ముందు, మీరంతా వెనక. అన్నం పెట్టేటప్పుడు మీకంతా చాలా నేర్పించుంటాడు అనుకుంటాను. సారు అన్నం ఎలా పెట్టాలి, ఒక చేత్తో ప్లేట్ అట్ట ఇసిరేసేదా, 2 చేతులతో తీసుకుపోయి పెట్టేదా. ఈ 10 రోజులు మీరంతా బాగా నేర్చుకుని ఉన్నారనుకుంటాను. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూడాలి అనేది సారు చాలా బాగా నేర్పించు. ఇది మీ వల్ల ఇంకా ఒక 10 మంది నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ప్లస్ ధ్యానము చాలా బాగా చేపిస్తాడు సారు. నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళాను. ఆ రోజు అన్నం అంతా నాతో పెట్టించాడు. నేను ఒక చేత్తో తీసుకుపోయాను. ఒక చేత్తో పెట్టకూడదు, 2 చేతుల్లో పెట్టాలి అని మళ్ళా నేను 2 చేతుల్లో పెట్టాను. పొద్దున ప్రభాకర్ వాళ్ళ మదర్ చెప్పారంట, ఇంటికి వచ్చిన వాళ్లకు అన్నం నవ్వుతూ పెట్టండి, ముఖం ముడుచుకోకుండా పెట్టండి అన్నారంట. ఆ అమ్మగారు చెప్పిన మాటనే ప్రభాకర్ కానీ, ప్రభాకర్ భార్య కానీ, ప్రభాకర్ వాళ్ళ వదిన కానీ, ప్లస్ వీళ్ళందరూ ఒక ఎత్తు పెద్దలు. ఏదో పని చేయాలా మనం ఇక్కడ, పిల్లలు ధ్యానేష్ కావచ్చు, లడ్డూ కావచ్చు, ఆడపిల్లలకు వచ్చి అన్నం పెడతామంటే 2 అంకులు కూర్చొని పెడతామంటారు. కానీ నాకు పని ఉంది, ఇంకొకరు వస్తారు అనే మాట ఇక్కడ చెప్పరు. అది మీరు ఎప్పుడైనా రండి, ఎన్ని గంటలకైనా రండి. అక్కడ ఎవరు కనపడినా అన్నం పెడతారంటే కూర్చోండి అని తెచ్చి పెడతారు. మన ఇంటికి వస్తే అమ్మని అడుగు అంటాం. మన పిల్లలు ఉంటే అమ్మని అడగండి అంకుల్ అంటారు. అమ్మని అడిగితే అమ్మ నువ్వు పెట్టుమ్మా అంటారు. కానీ ఇక్కడ ఎవరిని అడిగితే వాళ్ళు మీకు ప్లేట్ తెచ్చి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి ఇంకా ఏమన్నా కావాలన్నా అని అడిగి మీరు పోయేంత వరకు అక్కడే నిలబడి తర్వాత ప్లేటు తీసి వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి. మా పాపతో మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇక్కడ బెంగళూరులో ఆడవాళ్ళంతా ఎస్పెషల్లీ జిమ్ములకు వెళ్తారు. డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకుంటారు, మళ్ళా ఎక్సర్సైజులు చేస్తారు. 1S ప్రోగ్రామ్ అని అందరిని ఒక రూమ్లో కూర్చోబెట్టి లైట్లు ఆర్పేసి చిన్న లైట్ వేసి పెడతారు. దీనికి కొన్ని వేలు కలెక్ట్ చేస్తారు వాళ్ళు, ఒక 10 రోజులకో 15 రోజులకో. మా అమ్మాయి చెప్పింది, ఇక్కడ ఎక్కడన్నా వెళ్తే పొద్దున్నే మీకు పెట్టే ఆహారం ఫ్రూట్స్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మౌన ధ్యానంలో ఉన్న వాళ్ళకు చాలా అదృష్టమే నిజంగా. ఒక గ్లాసు గంజి, ఒక గ్లాసు మజ్జిగ, మళ్ళీ సాయంత్రం టిఫను, మధ్యలో మూలికలతో చేసిన టీ 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు అయినా తాగొచ్చు. డ్రమ్ము మీకే ఇచ్చేస్తారు. ఇవన్నీ ఇంట్లో కాదు కదా, ఏ డైటీషియన్ దగ్గర దొరకదు, ఏ జిమ్ములోనూ దొరకదు ఇంత ఎక్సర్సైజ్. అలా చేస్తారు కాబట్టే పడుకున్న 4 గంటలైనా నేను 8 గంటలు పడుకుంటాను, కానీ సగం మెలుగుతూనే ఉంటాను. మీరు ఇంత పని చేసి ఇంత మౌన ధ్యానం చేసి 4 గంటలు పడుకున్నా మళ్ళా 2 గంటలకే లేచి స్నానాలు చేస్తారు. మీ దగ్గర ఎటువంటి అలసట లేదు, చిరాకు లేదు, నవ్వులే తప్ప. ఇది మౌన ధ్యానం యొక్క మహిమ. మీరు మీ ఊరిలో ఉండే కొంతమంది హాస్పిటల్కి వెళ్తుంటారు, వాళ్ళందరికీ చెప్పొచ్చు, మా ఒక వారం రోజులు జీతవనంకి వెళ్ళి మౌన ధ్యానంలో ఉండి రండి, మీ ఆరోగ్యం బాగా అవుతుంది. డైటీషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, అన్నానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు, అకామిడేషన్కు డబ్బులు కట్టాల్సిన పని లేదు. మీ ఆరోగ్యము బాగైతే 10 మందికి అన్నం పెట్టండి అని చెప్పొచ్చు. మనము బాగున్నాము, మనము బాగైనాము అని ఇంటికి వెళ్తే మీరు ఇక్కడి నుంచి ఏమీ నేర్చుకోలేదని ఒక లెక్క. మా పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, మన ఫ్రెండో ఇంకొకరికి కూడా ఆరోగ్యం బాగా కావాలని ఒక దృష్టి పెట్టుకొని మీరందరూ చెప్పి జీతవనం యొక్క పేరు ప్రఖ్యాతులు
మన రాష్ట్ర వ్యాప్తమే కాదు విశ్వవ్యాప్తంగా చేస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ కలిసి వచ్చే మౌన ధ్యానానికి ఆమెను పిలిపించుకోవాలి. వెనక ఒక తోక కావాల. తోకలు ఎక్కువ రోజులు ఉండవు. మన దారి మనం వెళ్ళాలి, మనం నేర్చుకోవాలి, మనం రావాలి. కాబట్టి మీరందరూ కూడా జీతవనం గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి. వేలకు వేలు ఖర్చు పెట్టి ఆరోగ్యం బాగాలేదనుకునే వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేలా చేస్తే, మీరు ఆ పని చేస్తే ప్రభాకర్ అంత సంతోషించేవాడు ఇంకా ఎవరు ఉండరు. ఇంకా వీళ్ళందరినీ చెప్పాను, ఒకరి గురించి చెప్పలేదు. సుధాకర్ గారిని నేను 2 సార్లే చూశాను. ఫస్ట్ అక్కడ ఆ పాత బిల్డింగ్ మాత్రమే ఉన్నింది. అప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడ చింత చెట్టు దగ్గర మేము ఆగిన్నాం బ్యాగ్ పట్టుకొని. అన్నం తినండి పోయి అన్నాడు. ఆయనతో మొదట మాట్లాడిన మాట అదే. నేను ఎవరు బాయినా వస్తానే అన్నం తినమంటున్నాడే అంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. తింటాం సార్ అన్నాను. లేదు లేదు, ముందు వెళ్ళి తినండి, తరువాత ఏదన్నా ఉంటే మాట్లాడదాం. ఇటువంటి మంచి ఇద్దరు అన్నదమ్ములకు దేవుడిచ్చాడు. మీకందరికీ సేవ చేస్తున్నారు. మీ తరపున ఇంకా 10 మందిని వాళ్ళ సేవ అందుకునేదానికి 10 మందిని ప్రొవైడ్ చేయండి. వాళ్ళు అంతకంటే ఏమీ కోరట్లేదు. కాబట్టి మీరందరూ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ గారికి, ఇంకా సార్ అందరికీ పూతరేకులు ఇచ్చాడు. నన్ను పిలిచి పిలిచి పెట్టాడు నాకు ఒక పూతరేకు. మళ్ళీ ఎప్పుడు అడుగుదామా సార్ను ఇంకొక పూతరేకు అని అంది. కానీ అడిగితే సార్ దగ్గర ఉన్నాయో లేవో అని ఊరికే ఉన్నాను.